నెల్లూరు నగర అభివృద్ధిపై పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 51వ డివిజన్ కపాటిపాలెంలోని కణికల ఆసుపత్రి ప్రాంతంలో పర్యటించిన ఆయన, నెల్లూరును దోమల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముమ్మరంగా సాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నగరం మొత్తమీద పాత యూజీడీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఎల్&టీ సంస్థ ఆధ్వర్యంలో 70 కోట్ల రూపాయల పనులను 6 నెలల్లోపు పూర్తి చేయాలని, అలాగే కపాటిపాలెంలో శిథిలావస్థకు చేరిన పాత డ్రైన్ల స్థానంలో 10 కోట్ల రూపాయలతో కొత్త కాంక్రీట్ డ్రైన్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన పనుల కోసం ప్రస్తుత ప్రభుత్వం 185 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, ఈ పనులన్నీ జూలై నాటికి పూర్తి చేసి డిసెంబర్లోపు ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా గతంలో ఉన్న 5,000 నుండి 10,000 రూపాయల కనెక్షన్ డిపాజిట్ ఫీజును రద్దు చేసి కేవలం ₹1 కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. డ్రైనేజీ ప్రాజెక్టు కోసం 620 కోట్లు, తాగునీటి ప్రాజెక్టు కోసం 550 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని, సంగం బ్యారేజీ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించడమే ధ్యేయమని పేర్కొన్న మంత్రి, పనులు పూర్తయిన వెంటనే నగరంలో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ పునర్నిర్మిస్తామని హామీ ఇస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈరోజు నెల్లూరులో 54 వార్డుల్లో, రూరల్ కానీ అర్బన్ కానీ 54 వార్డుల్లో ఎన్నో డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. పర్టికులర్గా ఏదైతే ప్రజలు కోరుకుంటారో దానికి సంబంధించి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్, వర్షాకాలం నీళ్ళు వస్తే నీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా, అదేవిధంగా యూజీడీ, దోమల్ని నగరం కావడానికి యూజీడీ, అదేవిధంగా వాతావరణం యొక్క కాలుష్యాన్ని తగ్గించడానికి చక్కగా చెట్లు, ప్రతి 5 మీటర్లకు చెట్లు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఎన్నో ఒకటి రెండని కాదు. ఈరోజు 51వ డివిజన్లో కపాటిపాలెంలో నేను ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కట్టిన డ్రైన్స్ ఎప్పుడో కట్టారు, అవన్నీ బ్రిక్తో కట్టాయి. నేను అన్ని యాక్చువల్ చూడటానికి వచ్చాను. అయితే ఇప్పుడు ఒక 5-6 వీధులు తిరిగాను. 5-6 వీధులు తిరిగితే దాదాపు 90% అన్ని రీప్లేస్ చేయాలి. దానికే 10 కోట్ల రూపాయలతో ఈ వార్డులో డ్రైన్స్ అన్నింటినీ మొత్తం కట్టడానికి, కాంక్రీట్ డ్రైన్స్ కట్టడానికి శాంక్షన్ చేశాం. టెండర్లు అయిపోయినాయి, వర్క్ కూడా యాక్చువల్గా మొదలు పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ యూజీడీ తీసుకుంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ వేసిన యూజీడీ అదంతా ఫ్రీక్వెంట్గా బ్లాక్ అయ్యి రివర్స్ అవుతుంది. అందుకని ఏదైతే నెల్లూరు సిటీలో పాత డ్రైన్స్ ఏదో ఉందో ఆ డ్రైన్స్ మొత్తం రీప్లేస్ చేయడానికి మరొక 70 కోట్లు యూజీడీ పెట్టుంది. దాన్ని కూడా టెండర్ అయిపోయింది. అది కూడా యాక్చువల్గా ఎల్&టీ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఇవాళే నాకు మాట ఇచ్చారు. దాన్ని కూడా 6 నెలల లోపల పూర్తి చేస్తా ఉన్నారు. మరొక 6 నెలల లోపల అది కూడా పూర్తి చేస్తారు. పాత డ్రైన్ ఏదైతే ఉందో, అంటే 2014-19లో ఏదో 550 కోట్లతో డ్రైన్స్ ఇచ్చాను, అది గత ప్రభుత్వం వదిలేయటం, తెచ్చిన డబ్బును కూడా వదిలేస్తే మళ్ళా 165 కోట్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారికి శాంక్షన్ ఇచ్చాను. ఆ వర్క్ కూడా జరుగుతుంది. ఆ వర్క్ కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం జూలై ఎండింగ్ కంప్లీట్ అయిపోద్ది. జూలై ఎండింగ్ కంప్లీట్ అయిపోతే ప్రతి ఇంటి నుంచి దానికి కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా డిసెంబర్ లోపల ఇది కంప్లీట్ చేయమన్నాను. మీకు డిసెంబర్ లోపల ఇది పూర్తయి అందరూ సహకరించి ఆ కనెక్షన్స్ కానీ తీసుకుంటే మనకు దోమలు లేని నగరం అవుతుంది. జనరల్గా దానికి అంతకుముందు డిపాజిట్ పెట్టారు 5,000, 10,000, అది కూడా తీసేశారు. డిపాజిట్ లేదు, కనెక్షన్ కావాలంటే నో డిపాజిట్, ₹1. అయితే మీ ఇంటి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి కనెక్షన్ మీరు ఇచ్చుకోవాలా, ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చుకోవాలా. ఇప్పుడు ఈ ఏరియాలో అయితే పెద్ద ఖర్చు కూడా కాదు, ఎందుకంటే రోడ్డు కానుకొని యాక్చువల్గా మీ ఇళ్ళు ఉన్నాయి, పెద్ద కనెక్షన్ ఖర్చు కాదు. ఇదే పెద్ద ఇళ్ళు, పెద్ద బంగళాలు, ఎక్కువ ఏరియా ఉన్న వాళ్ళకి కనెక్షన్ ఖర్చు అవుతుంది. నేను నెల్లూరు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దానికి కూడా యాక్చువల్గా స్లాబ్ చేయమన్నా. పేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి మినిమం అయ్యేటట్టుగా చేయమని ఆల్రెడీ అధికారులను ఆదేశించాను. వాళ్ళు ఆ వర్క్ మీద ఉంది. మీరే కనెక్షన్ ఇచ్చుకుంటే ఇబ్బంది లేదు, మీరే ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చుకొని ఇస్తాం.
లేదు మున్సిపాలిటీ వాళ్ళని చేసి పెట్టమంటే వాళ్ళు చేసి పెడతారు. ఏదైనా పర్వాలేదు, దాని మీద ఒక డెసిషన్ తీసుకోమన్నాను. ఏదైనా రాబోయే 1 or 2 monthsలో, మాక్సిమం 3 monthsలో 2014-19లో టేకప్ చేసిన డ్రైనేజ్ వర్క్ పూర్తి చేస్తున్నారు వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు. అయితే దానికి కనెక్షన్ కార్యక్రమం స్టార్ట్ చేసి మనం డిసెంబర్ కల్లా పూర్తి చేసుకుంటే అప్పటి నుంచి దోమలు లేని నగరం తయారవుతుంది. దానికి అందరూ సహకరించండి. ఏదైతే డిపాజిట్ అన్నారో, డొనేషన్ అన్నారో తీసేసాం. నో డిపాజిట్. అది 5,000 10,000 ఉండింది, దాన్ని తీయించేశారు. కేవలం ₹1 కడితే చాలు. బట్ మీ ఇంటి నుంచి లైన్ వేసుకునే బాధ్యత మీది. అందులో కూడా పేదలు నిరుపేదలు ఎవరున్నారో మున్సిపాలిటీని ఏమంటే దానికి కూడా కొంత సబ్సిడీ పెట్టాను. దానికి అందరూ సహకరించారు. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు 550 కోట్లు అప్పుడు తెచ్చా. అది కాకుండా ఇప్పుడు మళ్ళా ఒక 70 కోట్లు శాంక్షన్ ఇచ్చారు ఈజీడీకి. 550 ప్లస్ 70 అంటే 620 కోట్లు మొత్తం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మళ్ళీ శాంక్షన్ ఇచ్చా. అప్పుడు 550 శాంక్షన్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ ఇచ్చా. ఇప్పుడే యాక్చువల్గా ఈ ఏరియాలో చూస్తే ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నారు. సంగం బ్యారేజ్ నుంచి లైన్లు, యాక్చువల్గా లైన్స్ అని చూసాను, బ్లూ లైన్స్ సార్, బ్లూ లైన్లు అంటున్నారు, కుళాయి లైన్లు, అవి కనెక్షన్ ఇస్తున్నారు. అవన్నీ కూడా రాబోయే 3 monthsలో నెల్లూరు సిటీలో కంప్లీట్ గా సంగం బ్యారేజ్ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వచ్చి కొన్ని ఏదైతే కనెక్షన్ ఇచ్చి చేశారో వాటికి కొన్నిటికి వస్తున్నాయి, కొన్నిటికి వచ్చి ఇంకా పెన్నా రివర్ నుంచి ఉంది. ఇవన్నీ కూడా 3 నెలల్లో సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. 51 డివిజన్లో ఖచ్చితంగా అది అయిన తర్వాత, డ్రైన్స్ అయిపోయిన తర్వాత రోడ్డు కార్యక్రమం తీసుకొని ఎక్కడైతే రోడ్ డ్యామేజ్ ఉండో ఆ రోడ్లన్నీ చేయడం జరుగుతుంది. చాలా కాలంగా ఈ కపాడిపాలెంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, ఓపెన్ డ్రైనేజ్ అయితేనేమి ఇబ్బందులు పడుతున్నారు జనాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నారాయణ సార్ ఈరోజు ఓపెన్ డ్రైన్లు అన్నీ కూడా వెడల్పు చేసి కొంచెం లోతుగా కూడా చేసి దానికి ఒక 10 కోట్లు కూడా శాంక్షన్ చేశాడు. అలాగే మాకు చాలా కాలం క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది ఇక్కడ, దాన్ని కూడా ఒక 70 కోట్లతో దాన్ని కూడా అభివృద్ధి చేసి ఈ కపాడిపాలెంలో దోమలు లేకుండా, వర్షపు నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్ళన్నీ కూడా ఈ కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోయేదానికి, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చేసేదానికి మన సార్ వచ్చాడు ఈరోజు. చాలా సంతోషం. నారాయణ సార్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ సారు. వివాదాలకు పోడు, మీలాగా వివాదాలు చేయడు. ప్రతి విషయం మీరు రాజకీయం చేస్తున్నారు, రాజకీయం చేయడు సారు. అభివృద్ధి చేసి అభివృద్ధితో మళ్ళీ 29లో ఇంతకన్నా మెజార్టీ గెలిచేదానికి ఆయన ప్రయత్నిస్తాడు. కార్యకర్తలు కూడా ఆయనకు అనుకూలంగా ఉంది, ఆయన వెన్నంటి ఉండండి, ఆయన మీకు మంచి భవిష్యత్తు చూపిస్తాడు. మంచిగా కూడా ఈ కపాడిపాలెం అభివృద్ధి చేస్తాడని మేమంతా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మంత్రివర్యులు నారాయణ గారికి ఇక్కడ కపాడిపాలెం ఇచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. వర్షం వస్తే వాటర్ నిలిచిపోద్ది, కాలువల్లో నుంచి మొత్తం పైకి వచ్చేస్తుంది. కానీ నారాయణ సార్ దయ వల్ల 10 కోట్లతో మంజూరు చేసి కపాడిపాలెన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. మేము చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం ఉన్న అండర్ డ్రైనేజ్ గ్రౌండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అదంతా రెన్యువేషన్ చేసి మనకి ఇస్తున్నందుకు నారాయణ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ